మరికొద్దిసేపట్లో పోలింగ్ ముగియబోతోంది. ప్రస్తుతం ఇప్పటివరకు ఏ మేరకు పోలింగ్ నమోదైంది, పోలింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, పూర్తి వివరాలు అందించిన మా ప్రతినిధి సుధీర్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి జాయిన్ అవుతున్నారు. సుధీర్, మూడో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మరి కాసేపట్లోనే మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎందుకంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ముగినుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి మాజీ సిఎస్తో పాటుగా ప్రస్తుత సిఎస్, అదేవిధంగా పాత ఎలక్షన్ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు వారంతా కూడా వచ్చి మూడో విడత పోలింగ్ సరళిని కూడా వారంతా కూడా పరిశీలించడం జరుగుతుంది. కాసేపు క్రితమే ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వారితో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదని భేటీ అయ్యారు. గతంలో జరిగిన ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, ప్రస్తుతం ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఏ విధంగా జరపాలనే విషయానికి సంబంధించి సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపుగా 31 జిల్లాల్లో ఉన్న దాదాపు 189 మండలాల్లో 3752 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 28,000 పైచీలకు వార్డులకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అంతటా కూడా సజావుగా ప్రశాంతంగా జరుగుతుంది. 1-2 చోట్ల కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అక్కడ కూడా ఇప్పుడు పరిస్థితి కంట్రోల్లో ఉన్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఉదయం 11 గంటల వరకు 57.19% పోలింగ్ నమోదైనట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గడిచిన 2 విడతల్లో కూడా దాదాపుగా మొదటి విడతలో 84%, రెండో విడతలో 85% పోలింగ్ నమోదైంది. ఈసారి 85%, అంటే మూడో విడతలో కూడా 85% పోలింగ్ కంప్లీట్ అంటే దాటే అవకాశం ఉన్నది కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తుంది. ఈ విడతలో అంటే మూడో విడతలో దాదాపు 57 లక్షల పైచిలకు మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తుంది. 3,400 పైచిలకు పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ జరుగుతున్న పోలింగ్ సరళిని కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇక్కడ నుంచి తగు సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో శాంతి భద్రతలకు సంబంధించి కాసేపు క్రితమే రాష్ట్ర డీజీపీ ఇక్కడికి రావడం జరిగింది. ఆయనతో పాటుగా అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తోటి వీరంతా కూడా భేటీ కావడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు పూర్తి స్థాయిలో కౌంటింగ్ ను కూడా ఈ రోజే పూర్తి చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. గడిచిన 2 దశల్లో కూడా, మొదటి దశ, రెండో దశల్లో చూసుకున్నట్లయితే కౌంటింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా జరిగింది. ఎందుకంటే మొదటి విడతలో దాదాపుగా 11వ తేదీ జరిగిన ఎన్నికలు, అదేవిధంగా కౌంటింగ్ 12వ తేదీ ఉదయం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. అంటే దాదాపుగా ఆలస్యం జరిగిందని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ భావించింది. కాబట్టి ఆ తర్వాత 14వ తేదీ జరిగిన ఎన్నికలు కావచ్చు, కౌంటింగ్ కావచ్చు, అందులో చాలా ఆలోచనలు, అంటే వినూత్నమైన ఆలోచనలతోటి అక్కడ కౌంటింగ్ ప్రక్రియను కొంత తొందరగా, అంటే రాత్రి 10-11 గంటల వరకు కూడా పూర్తిగా కౌంటింగ్ను పూర్తి చేసే ప్రక్రియ ప్రారంభించారు. అదేవిధంగా రాత్రి 11 గంటల వరకు కూడా పూర్తిగా కౌంటింగ్ను పూర్తి చేశారు. ఆ తర్వాత ఉప సర్పంచ్కి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టారు. అది కూడా వెంటనే కంప్లీట్ చేశారు. ఇప్పుడు మూడో విడత ఈరోజు జరుగుతుంది. ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఉప సర్పంచ్కి సంబంధించిన ఎలక్షన్ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తుంది. గతంలో ఒక టేబుల్ మీదనే ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత 2-3 టేబుల్స్లను తీసుకొని అందులో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ రోజు కూడా ఎక్కువ ఓట్లు ఉన్న దగ్గర ఖచ్చితంగా 2-3 అవసరమైతే 4 టేబుల్లను కూడా ఏర్పాటు చేసి అందులో కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి కౌంటింగ్ ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయరాదని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావించింది. ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతున్న కొద్దీ కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పేసి కమిషన్ దృష్టికి రావడంతో కమిషన్ ఈ రకమైన ఏర్పాట్లు అయితే చేసింది. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు కూడా పూర్తిగా కౌంటింగ్, అదేవిధంగా ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది. దీంతో రాష్ట్రంలోని 12,700 పైచిలకు గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా మొత్తంగా
ఎన్నికల ప్రక్రియను ముగించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తుంది. అయితే ఈ 3 విడతల్లో కొన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. కొన్ని కోర్టు కారణాలు కావచ్చు, కొన్ని అక్కడ ఉన్న పరిస్థితులు, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి అక్కడ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో ఆ నామినేషన్లు దాఖలు కాని దగ్గర ఖచ్చితంగా అక్కడ మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అవి సుమారుగా 100 నుంచి 120 వరకు కూడా ఆ గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రామ పంచాయతీల్లో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దానికి కూడా ఒక డేట్ను డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు రాత్రి 11 గంటల తర్వాత దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఏవైతే కోర్టు కేసులు ఉన్నాయో కోర్టు కేసులు ఉన్నవి ఆ పంచాయతీలు, అదేవిధంగా ఇప్పుడు ఏ ఒక్క నామినేషన్ దాఖలు కాని పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివన్నిటిని కూడా తీసుకొని మరొక రోజు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే భావిస్తుంది. ఇవే కాకుండా 20వ తేదీ ఈ రోజు 3 విడతల్లో గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ నెల 20వ తేదీన అపాయింట్ డేగా నిర్ణయించడం జరిగింది. అంటే 11వ తేదీ గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు, అదేవిధంగా 2వ విడతలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు, 3వ విడతలో గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు అందరికీ కలిపి 20వ తేదీ అపాయింట్ డే ఉంటుంది. 20వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్లు, వార్డు మెంబర్లు అందరూ కూడా వారంతా కూడా పదవి బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. దాన్ని అపాయింట్మెంట్ డేగా కూడా నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆయా జిల్లా కలెక్టర్లకు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వివరాలను వెల్లడించింది. పూర్తిగా ఈరోజు 11 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చక్రి.